పదం దొరికితే చాలు దాని చుట్టూ కవిత్వం అల్లేస్తారు. నా వల్ల కాదు బాబు. ఐఎమ్ సారీ. ఇప్పుడే ఈ ఎనవలప్ని అక్కడ పెట్టేసి వస్తాను. థ్యాంక్ యూ. ఏంటండి ఇంతసేపు చేశారు? ఇంతకీ పని అయిపోయిందా? అయిపోయింది. నా పని అయిపోయింది. అది మీ పని కాదండోయ్, నా పని. అదే మీ పని. నేను పూర్తి చేసేసాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని నేనెలా అనగలను చెప్పండి? అదేంటి? ఎందుకంటే మీకు మళ్ళీ ఈ ప్రేమలేఖ రాసే అవకాశమే రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లేఖ అందిన వెంటనే ఆయన మిమ్మల్ని పెళ్లి చేసేసుకోవాలని కోరుకుంటున్నాను. హౌ వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ గుడ్ విషెస్. మర్చిపోయాను, ఆయన వచ్చేలోగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. హీ మస్ట్ బి ఆన్ హిస్ వే. వెళ్ళొస్తాను. సీ యూ లేటర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సరిలేరు నీకెవ్వరు హరి శ్రీహరి, సరిలేరు నీకెవ్వరు హరి శ్రీహరి, సరిలేరు నీకెవ్వరు హరి శ్రీహరి. సరస సయ్యాటల మాయా వినోదల హరి, సరస సయ్యాటల మాయా వినోద
జనన మరణ చక్ర భ్రమణ లీలలో ఆరితేరిన మురారి జనన మరణ చక్ర భ్రమణ లీలలో ఆరితేరిన మురారి జనులను ఆడించి పాడించి ఓలలాడించుటలో నీ సాటి మరిలేరు సంకటాపహారి నీ సాటి మరిలేరు సంకటాపహారి కేళీ రూపధారి భక్త జనమానస విహారి కేళీ రూపధారి భక్త జనమానస విహారి అసురారి సరిలేరు నీకెవ్వరు హరి శ్రీ హరి సరిలేరు నీకెవ్వరు హరి శ్రీ హరి మనుషులను సృజించి మనసులు కల్పించి ఆశలు చూపి కోరికలెన్నో రేపి మనుషులను సృజించి మనసులు కల్పించి ఆశలు చూపి కోరికలెన్నో రేపి ఆ పైన నేరుపుతో నేరములు మోపి ఆ పైన నేరుపుతో నేరములు మోపి నీ మాయలో మము ముంచేవు నీ మాయలో మము ముంచేవు ముదమున మురిసేవు ముదమున మురిసేవు కేళీ రూపధారి భక్త జనమానస విహారి కేళీ రూపధారి భక్త జనమానస విహారి అసురారి సరిలేరు నీకెవ్వరు హరి శ్రీ హరి సరిలేరు నీకెవ్వరు హరి శ్రీ హరి బాగున్నావా వదినా? ఏమిటి నల్ల కళ్ళద్దాలు పెట్టావు? వాటీడు సన్ బర్నింగ్ మై ఐస్, కళ్ళు మండిపోతున్నాయి, అందుకే పెట్టాను. బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇది లేకుండా వెళ్ళను. వెళ్ళాననుకో ఇక నా పని అయిపోయినట్టే. సరే, చాలా రోజులైంది నీతో కబుర్లు చెప్పి. రా లోపలికి వెళ్దాం. కబుర్లకేముందిలే, బోల్డ్ అని చెప్పుకోవచ్చు. పద, అసలు మా కోళ్ళ గురించి చెప్పడం మొదలు పెట్టారంటే తెల్లారిపోతుంది. రా వదినా, అలా కూర్చో. లోపల కూడా నల్ల కళ్ళద్దాలు తీయవా వదినా? ఇదిగో తీసేస్తున్నా. అబ్బా ఎంత పొందిగ్గా ఉందో. వెరీ నైస్, యూ హావ్ గాట్ ఏ వెరీ గుడ్ టేస్ట్. థ్యాంక్స్ వదినా. లోపల పిండి వంటలు తయారు చేస్తున్నాను, అవి పూర్తయ్యాక మనం కబుర్లు చెప్పుకుందాం. ఓకే, అలాగే, నో హర్రీ. దాందే ఉంది, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇక్కడ నీకు ఒక్కదానికి ఏం తోచదు వదినా, నువ్వు కూడా వంటింట్లోకి రా. సరే, అలాగే కానీ. వదినా, కాస్త ఆ పిండి జల్లెడ పట్టు. ఎవరు? నేనా? అవును వదినా, నువ్వు ఆ పని చేస్తుంటే నేను ఈలోగా ఇంకో పని చేస్తాను. నువ్వు జల్లెడ బాగా పడతావని అందరూ అంటుంటారు. ఈ విషయంలో నాకంతనేముందని నాకు తెలియదే. అయినా అడిగావు కాబట్టి చేస్తానులే.
గాడ్, చెమటలు పట్టేసినాయి. ఐ ఆమ్ స్వెట్టింగ్. వెరీ హార్డ్ వర్క్. ఇంట్లో కూల్ డ్రింక్ ఉందా? ఇవ్వు సీతమ్మ, తాగుతాను. జల్లెడ పట్టేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అయ్యో, ఫ్రిడ్జ్ పాడైపోయింది వదినా, లేకపోతే ఇప్పుడే తెచ్చిచ్చేదాన్ని. వాట్? ఫ్రిడ్జ్ పాడైపోయిందా? దాంతం పదేగా, కరెక్ట్ టైంకి పాడైపోయింది. కాస్త అలా పెరట్లోకి వెళ్దామా వదినా? వెళదాం వెళదాం. అక్కడైతే కాస్త గాలి తగులుతుంది, ఈ స్వెట్ ఆరిపోతుంది. లెటస్ గో. అయ్యో, దీని విషయమే మర్చిపోయాను. ఈ పిండి ఇంకా దంచనే లేదు. ఇంకా పిండి వంటలు ఎలా తయారవుతాయి? ఏమనుకోవద్దు వదినా, కాస్త ఈ పిండి దంచిపెట్టు. లోపల వేరే పని ఉంది, లేకపోతే నేనే చేసేదాన్ని. వేరే ఏమనుకోవద్దు. ఈ పని పూర్తవగానే మనం కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడేగా చెమటలు పట్టేలా జల్లెడ పట్టాను, మళ్ళీ ఇదా? ఓ మై గాడ్, ఆ జల్లెడ పట్టేసరికి నాకు స్వర్గం కనిపించింది. అక్కడ నా మొగుడు కూడా కనపడి చచ్చాడు. హాయిగా డాన్సుల మీద డాన్సులు చూసుకుంటున్నాడు సుఖంగా. ఎంతోసేపు పట్టదు వదినా. అసలు నువ్వు అనుకుంటున్నంత కష్టమేం లేదు. చిటికలో అయిపోతుంది చూడు. నీకెందుకు, నువ్వు మొదలుపెట్టు. ఓ మై గాడ్, ఇంత పిండి! ఇది దంచేసరికి నేను నిజంగా స్వర్గానికి వెళ్ళిపోతాను. ఐ విల్ కిక్ ద బకెట్. ఈ పనులన్నీ నాతో చేయిస్తుందేంటి సీతమ్మ? అమ్మా, అయ్యా, నా మొగుడు కోసం కూడా ఇంత చాకరీ చేయలేదు. ఇవాళ ఇలా బుక్ అయిపోయాను. ఏం పిండి వంటలో ఏంటో. హుషో హుషో హుష్ హుషో 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 హుషో. ఎలాగైతే పూర్తి చేసేసాను. ఓ మై గాడ్, ఇప్పుడైనా కూల్ డ్రింక్ ఇవ్వు, లేకపోతే నిజంగా చస్తాను. నిజంగా స్వర్గానికి వెళ్ళిపోతాను. ఆ కూలింగ్ గ్లాసులన్నా పెట్టుకుని ఈ పని చేయాల్సింది. కళ్ళు మండిపోతున్నాయి, ఈ ఎండలో పడి చేశాను. అలాగే వదినా, పూజాలో మంచినీళ్ళున్నాయి, ఇస్తానులే. వాట్? కూజాలో మంచినీళ్ళ? టూ మచ్. ఇంత పని చేస్తే కూల్ డ్రింక్ కూడా దొరకదా? చెప్పాగా వదినా, ఫ్రిడ్జ్ పని చేయడం లేదు. బయట నుంచి తెప్పిద్దామంటే కొట్టు చాలా దూరం. ఏం అనుకోవద్దు. ఇంకా అనుకోవటానికి ఏముందిలే, అంతా అయిపోయాక. మొత్తానికి బోల్డంత పని చేశాను. మా ఇంట్లో కూడా ఎప్పుడూ ఇంత పని చేయలేదు. ఎలాగూ ఇంత పని చేశాను కదా, ఆ పిండి వంటలు పూర్తయ్యాక సగం మాకు పంపించొదినా. ఏంటి పంపించేది? నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ కింద నీతో ఈ పని చేయించాను. నువ్వు ఎలాగో డబ్బులు కట్టవు కాబట్టి ఈ పని చేశాను. ఇంకా నీకు పిండి వంటలు పంపడం కూడానా? ఎప్పుడు అడిగినా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని ఎగ్గొడుతున్నావు. అందుకే నిన్ను కబుర్లో పెట్టి ఈ పనులన్నీ చేయించాను. ఇలా అయినా నా బాకీ కొంత రాబట్టుకున్నట్టయింది. ఇలా నీతో ఇంకో 2-3 సార్లు పనులు చేయిస్తే నా బాకీ మొత్తం తీరిపోతుంది. అమ్మో, వాట్ డిడ్ యు సే? బాకీ కింద ఈ పనులు చేయించావా? ఓ మై గాడ్, ఎంత అమాయకంగా మోసపోయాను. నీకు డబ్బులు ఇచ్చి మోసపోయింది నేను. మరీ అంతేం బాధపడక్కర్లా. ఇక బయలుదేరు. ఆ కళ్ళద్దాలు పెట్టుకుని నీ దారిన నువ్వు వెళ్ళు. ఇంత అన్యాయం చేస్తావా? కబుర్లు చెప్పుకుందాం రమ్మంటేను మా కోళ్ళ గురించి అన్ని విషయాలు చెబుదాం అనుకున్నాను. ఇంత చీట్ చేస్తావు అనుకోలేదు. టూ మచ్. చూస్తున్నావా ఎన్ని బాధలు పడుతున్నానో? నన్ను ఇక్కడ ఒక్కదాన్ని వదిలేసి నువ్వు చచ్చి స్వర్గానికి చేరుకున్నావు.
నువ్వు హాయిగా చచ్చావు, నేను ఇక్కడ చచ్చిపోతున్నాను. ఇల్లు గడవటానికి అప్పులు చేయక తప్పటం లేదు. ఆ అప్పులు రాబట్టడం కోసం నా చేత పడ్డ చాకరీ చేయించుకుంటున్నారు. నేను ఎప్పుడు చచ్చా స్వర్గానికి వచ్చి నీతో పాటు సుఖపడతానో ఏంటో. మళ్ళీ ఈసారి ఆ జ్యోతిష్యుడు కనపడినప్పుడు కనుక్కుంటాను. ఓ మై గాడ్, ప్రపంచం అంతా మారిపోయింది. అంతా మోసమే. టూ మచ్, టూ బ్యాడ్. కలికాలం కాబట్టి ఇలాంటి కాని పనులు జరుగుతున్నాయి. నాలాంటి పుణ్యాత్మనాలు ఎలా బతకగలదు ఇక్కడ? లేదు, వెంటనే ఆ జ్యోతిష్కుడితో మాట్లాడాలి. నేను స్వర్గానికి వెళ్ళడానికి ఇంకెన్ని రోజులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఐ కాంట్ లివ్ ఇన్ దిస్ హెల్. దిస్ ఈస్ టూ మచ్, టూ బ్యాడ్. మీరే రాఘవరావు గారు, రండి కూర్చోండి. మీతో ఓ ముఖ్యమైన విషయం, పర్సనల్ విషయం మాట్లాడి వెళ్దామని వచ్చాను. అందుకే ఆఫీసు కాకుండా ఇంటికి వచ్చాను. భలే వాళ్ళే, మీరు ఎక్కడికైనా రావచ్చు. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి? అలా కాదండి, పద్ధతే. అందుకే ఇంటికి వచ్చాను. సరే, మీరు ముందలా కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? అవన్నీ తర్వాత అండి, ముందు నేను చెప్పేది వినండి. చెప్పండి. సారిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సారిక్ గురించా? అవును. ఏంటండి అలా చూస్తున్నారు? ఏదో చెప్పాలనుకుని ఆలోచిస్తున్నట్టున్నారు. నా దగ్గర మీకు మొహమాటం దేనికి? ప్లీజ్ బీ ఫ్రాంక్, చెప్పండి. ఈ విషయం చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, అందుకే ఆలోచిస్తున్నాను. మీరేం ఇబ్బంది పడనక్కర్లేదు, చెప్పండి. తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది.